సింగరేణి కార్మిక కుటుంబాల నివాస ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతర పోరాటాలు చేస్తుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. ఈ మేరకు గోదావరికని శ్రామిక భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఐటియు సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే గనులు నివాస ప్రాంతాలకు వెళ్లి కలవడం జరుగుతుందని తెలిపారు. తాము వెళ్లిన సందర్భంలో గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలపై కార్మికుల కుటుంబాల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతుందన్నారు. గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. యాజమాన్యం వద్ద ఏ ఒక్క అగ్రిమెంట్ చేసుకోరాకుంటేనే గనులపై గేట్ మీటింగ్లు పెట్టి అన్ని సాధించమని చెబుతున్నారని ఆరోపించారు. స్ట్రక్చర్ మీటింగ్లో సొంతింటి కల సాధించకుండా కేవలం కమిటీలకే పరిమితం చేశారని, ఆ కమిటీలో ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు. కమిటీలు అన్నవి కాలయాపనకు తప్ప సమస్య పరిష్కారం కాదన్నారు. కార్మిక వర్గం కార్మికుల సమస్యల కోసం పోరాటం చేసే సిఐటియుతో కలిసి నడవడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. అలాగే కార్మిక కుటుంబాలు నివసిస్తున్న క్వార్టర్లలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉందని, సింగరేణి క్వార్టర్లు కార్మిక కుటుంబాలకు నివాస యోగ్యంగా లేవన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల పిల్లలకు సిబిఎస్ఈ సిలబస్ స్కూల్ ఏర్పాటు చేయకుండా మోసం చేస్తుందని, మళ్లీ స్కూల్స్ ప్రారంభమయ్యేలోపు సిబిఎస్ఈ సిలబస్ స్కూల్స్ ప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. కోల్ ఇండియాకు సంబంధించిన ఆల్ ఇండియా కోల్ మెన్స్ ఫెడరేషన్ మహాసభలు ఈ నెల 28 నుండి 30 వరకు ఢిల్లీలో జరుగుతున్నాయని, ఆ మహాసభలకు సిఐటియు నాయకులం వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభల్లో సింగరేణికి సంబంధించిన హక్కుల అగ్రిమెంట్లను సాధించుకు వస్తామని తెలిపారు. దాదాపు సంవత్సరాల కాలం పూర్తయినా ఇంతవరకు ఏ సమస్య పరిష్కరించబడలేదు. గత 5-6 సంవత్సరాల కింద జరిగిన స్ట్రక్చర్ మీటింగ్లు మనం జరిగితే ఆ సమస్యలంటి మీద కమిటీలేషన్ తప్ప సమస్య మార్గానికి ఏది కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఒప్పంద రూపంలో ఏది రాలేదు. అన్ని కమిటీల పేరుతోటి కాలయాపన చేసే కార్యక్రమాలే తప్ప వెంటనే సత్వరే సమస్య పరిష్కరించే ఒక్క డిమాండ్ కూడా లేదు. అందుకనే సమస్యల కోసం పోరాటం చేయాలని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా సిఐటిపై ఎదురు చూస్తూ ఉంది. కానీ ఏఐటిసి, ఐఎన్టీసీ 2 కార్మిక సంఘాలు బాల్య మీద మీటింగ్ పెట్టి అన్నీ సాధించినట్టు చెప్తా ఉన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కళ అనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉంది. అట్లనే పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్, బినామీ పేర్లు, ప్రైవేటీకరణ, ఇంకా చిన్న సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం కమిటీలేషన్ చెప్తా ఉన్నారు. కానీ ఆ కమిటీలో ఎవరున్నారు, కమిటీ విధి విధానాలు ఏంటిది, ఆ కమిటీలో ఎవరితోటి కమిటీ ఎన్నుకోబడదో చెప్తే బాగుండేది. లేదా ఈ కమిటీ ఎన్ని రోజుల వరకు రిపోర్ట్ ఇస్తుందనేది రాసుకుంటే బాగుంటుంది. ఉట్టినే కమిటీ వేసుకుందామంటే ఇట్లాంటి కమిటీలు గతంలో చాలా కమిటీలు వేసాను. 5 సంఘాలతోటి 6 సంఘాలతోటి కమిటీలు వేసి సమ్మె చేసిన సందర్భాలు కమిటీలు పడ్డాయి. ఇంతవరకు రిపోర్ట్ రాలేదు, సమస్య పరిష్కరించబడలేదు. కాబట్టి మీరు దయచేసి యాజమాన్యం, గెలిచే సంఘాలు మీరు అదే పద్ధతి అనుకుంటే మరొక పోరాటానికి సిద్ధం తప్పదు. సింగరేణి కార్మికుల ఖచ్చితంగా సంతికల నెరవేర్చడం కోసం మనం అందరం శాయశక్తులా కృషి చేయాలి. ప్రభుత్వం యాజమాన్యం దగ్గర అందరం కలుపుకొని సరే ఉద్యమం చేసి సాధించాలి. ప్రతి ఏరియాలో ప్రతి కంపెనీకి క్వార్టర్లు అంటే సొంత ఇళ్ళు ఉన్నాయి. సింగరేణి కార్మికులు మాత్రమే ఇంకా చిన్న ఇళ్లలో మగ్గుతారు. రిటైర్డ్ అయిన తర్వాత లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే మళ్ళా ఏం లేని పరిస్థితి సింగరేణి కార్మికులు దిగిపోయిన తర్వాత ఉంటుంది. అందుకనే కార్మికుడు సర్వీసులు ఉన్నప్పుడే ప్రతి కార్మికునికి సంతిలు నెరవేరడం కోసం మనం అందరం కృషి చేయాలి. అందులో అగ్రభాగాన సిఐటి ఉంది. ఇవన్నీ సమస్యలు పరిష్కరించడం కోసం అట్లే కోల్ ఇండియాకు సంబంధించిన ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభ నుంచి గోదావరి సింగరేణి ప్రాంతం నుంచి వెళ్ళి డెలిగేషన్గా 30 మంది వెళ్తున్నాం. ఆ సమస్యలన్నీ కూడా రేపటి నుంచి అంటే 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మహాసభలు కొనసాగుతాయి. చాలా సమస్యలు సింగరేణి సమస్యలు కూడా ఆ కోల్ ఇండియా మహాసభతో ముడిపడి ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం కోల్ ఇండియా యాజమాన్యంతో సింగరేణి ఒత్తిడి తీసుకురావడం కోసం సర్క్యులర్స్ చేస్తాం. అందులో అలా హెల్త్ కార్డు విషయంలో కావచ్చు, పెన్షన్ గురించి కావచ్చు, చాలా ఒప్పందాలు ఈ సింగరేణి అమలు కాని సమస్యల మీద సర్క్యులర్ పట్టుకొచ్చి సింగరేణి వ్యాప్తంగా సింగరేణిలో అమలుపరచడం కోసం సిఐటి కృషి చేస్తుందని చెప్పి ఈ సమావేశంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య, నాయకులు వంగల శివరాం రెడ్డి, ఎస్కే గౌస్, తోట నరహరిరావు, కోలేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.